సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. చెట్లకు మంచు ఉన్నట్లు నేను అతని కుందెదను, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతము దాని వ్రేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు ఇంచుమించుగా క్రీస్తు పూర్వము 722 లేదా 821 సంవత్సరంలో అష్షూరుల చేతికి అప్పగించబడుతున్న కొద్ది కాలం ముందు ప్రవక్త అయిన హోషేయ ద్వారా పలుకుతున్న ప్రవచనం. మొదటి భాగమంతా తెలియబడుతుంది దేవుని యొక్క ఆలోచన. వారు ఎప్పుడైతే దేవుని వ్యతిరేకంగా ఉన్నారో వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే మన దేవునికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒకవైపు జరుగుతున్న చెడును మరొక వైపు మంచిని తెలియజేయను. అంటే నువ్వు ఒకవేళ చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటావు, అదే సమయంలో ఆ చెడును విడిచిపెట్టి కానీ వెనక్కి తిరిగితే ఎలాగైనా ఆస్వాదించబోతున్నాడు. ఈ లేఖనములో మనకు చాలా స్పష్టంగా తెలియబడుతున్న మాట ఏంటి అని చూస్తున్నట్లయితే, నేను అతన్ని అభివృద్ధి కలిగించేదను. చెట్టునకు మంచి ఎలాగుందో అలా ఉంటుంది. ఒకవైపు ఆయన ప్రజలు చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ, ఒకవైపు వారు కానీ తిరిగినట్లయితే, నా వైపు కానీ వారు తిరిగినట్లయితే నేను వారిని ఆస్వాదించేదను. ఎలా ఆస్వాదిస్తానంట? ఆ చెట్టునకు మంచి ఎలాగైతే ఉంటుందో, అంటే ఆ రెండు ఎలాగైతే కలిసి ఉంటాయో, ముఖ్యంగా ఇజ్రాయేల్ యొక్క ప్రజలు చూస్తున్నట్లయితే వారు మంచు ద్వారా కూడా వ్యవసాయం చేస్తున్నారు. అంతగా నేను అభివృద్ధి చేస్తాను, వారిని నేను బలపరుస్తాను. నా ప్రియ సంగమా, నిజమే, మన దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన తన కుమార్తెలను అభివృద్ధి పరిచే దేవుడు. వారు కానీ ఆయన తిరిగినట్లయితే, ఆయన కానీ అడిగినట్లయితే ఆయన ఆస్వాదించే దేవుడు. కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఈరోజు నువ్వు సమస్యలో ఉన్నావు, ఆపదలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, కానీ దేవుని యొక్క వాగ్దానం చెప్తుంది, నేను నీకు తోడే ఉన్నాను, నేను దీవిస్తాను, నేను అభివృద్ధి చేస్తాను, దీని యందు నమ్మిక ఉంచు. ఒకవేళ నమ్మకం కలగకుండా అనేకమైన పరిస్థితులు నీకు కలిగిస్తున్నాయేమో, కాబట్టి నువ్వు వాటిని చూడక ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వసించు, ఆయనే నమ్మకుంచు, ఆయనని తప్పనిసరిగా తన బలమైన హస్తములో బలపరచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొందాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశీర్వాదంతో నింపండి, నీ కృపాక్షేమంతో నింపండి. ఆయన వారి పట్ల మీరు ఎలాంటి ఉద్దేశం కలుగున్నారో వాటిని నెరవేర్చబడుతున్న దేవానికి కొందాలు. మరి ముఖ్యంగా ప్రభా, ఎదుగో నువ్వు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారితో ఉంటాను ప్రభా. ఈ దినాన్ని ప్రజలతో కూడా మీరు ఉండండి. ఆయన వారి కోరికలను సిద్ధింప చేయండి. వారు ఏదైతే కోరుకున్నారో ప్రతి వాటిని మీరు నెరవేర్చి బలపరచుకోమని యేసునామమున తండ్రి, ఆమేన్. మీకు ఎలాంటి ప్రార్థనాంశములు ఉన్నా మాతో పంచుకున్నట్లయితే మీ కొరకు అనుదిన ప్రార్థన చేస్తాం. అలాగే సత్యసాక్షి అనుదిన మన్నాను అనేక మందికి షేర్ చేయండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సువార్త పరిచయలో పాల్గొవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.